భారత ప్రభుత్వం ఇటీవల ఢిల్లీలో విజయవంతంగా నిర్వహించిన ఏఐ సమ్మిట్ ప్రపంచ దేశాల్ని ఆకర్షించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం 131వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ఈ కామెంట్స్ చేశారు. ఏఐ సమ్మిట్ లో ముఖ్యంగా 2 భారత ఆవిష్కరణలు ప్రపంచ నేతల్ని ఆశ్చర్యపరిచాయన్నారు. జంతువుల ట్రీట్మెంట్ కి, వాటిని ట్రాక్ చేయడానికి ఏఐని వాడటం, భారత పురాతన గ్రంథాలు జ్ఞానాన్ని సంరక్షించటానికి ఏఐని ఉపయోగించటం చూసి ప్రపంచ నేతలు ప్రశంసించారని ప్రధాని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ రీసెర్చ్, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ సహా ఇతర టెక్నికల్ నాలెడ్జ్ ని వాడుతూ భారత్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని అన్నారు. మన యువత తమ ఇన్నోవేషన్స్ తో దేశ కీర్తిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే శక్తిని కలిగి ఉందని ప్రశంసించారు. ఏఐ సమ్మిట్ లో వివిధ దేశాల నేతలకు, టెక్ దిగ్గజాలకు మన యువత ప్రతిభను, నూతన ఆవిష్కరణల్ని స్వయంగా చూపించే అవకాశం లభించిందన్నారు. ప్రపంచ స్థాయి నాణ్యతను దృష్టిలో పెట్టుకుని వస్తువుల ఉత్పత్తి, సేవలు ఉండాలని దేశంలోని తయారీదారులు, స్టార్టప్లకి సూచించారు. అలాగే సైబర్ నేరాలపై ప్రధాని మోదీ హెచ్చరించారు. డిజిటల్ అరెస్టుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేరళకు చెందిన 10 నెలల చిన్నారి అలిన్ షెరీన్ ను ప్రధాని గుర్తు చేసుకున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన తమ చిన్నారి అవయవాల్ని దానం చేయడానికి ముందుకు వచ్చిన ఆమె తల్లిదండ్రుల్ని ప్రశంసించారు. బిడ్డను కోల్పోయిన బాధలో కూడా వారు తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. దీనివల్ల ఆ చిన్నారి నలుగురికి జీవనదాతగా మారిందన్నారు. ఇటువంటి ఘటనల వల్ల దేశంలో అవయవ దానంపై అవగాహన పెరుగుతుందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.